సంబంధించినవాడు. అతను పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించాడనే పేరుతో కేసు పెట్టి, ఒక కేసు కాకుండా కేసుల మీద కేసు, కేసుల మీద కేసు, 4-5 కేసుల్లో రాష్ట్రం అంతా తిప్పి అన్ని చోట్ల బెయిల్ వచ్చిన తర్వాత ఆఖరికి నిన్న గన్నవరంలో అతని మీద ఉపా కేసు, ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉపా కేసు, రాజద్రోహ నేరం కింద, పాత చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం కింద, అంటే దేశ ఐక్యతకి సమగ్రతకి భంగం కలిగిస్తున్నాడు అనేటువంటి నెపనెట్టి ఇప్పుడు రిమాండ్కి పంపించారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అన్నిటికన్నా తీవ్రమంటే ఒక యూట్యూబర్, ప్రశ్న అని నడుపుతున్న ఒక యూట్యూబర్ మీద ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఏంటి? అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రం ఏమవుతుంది, ఎటువైపు పోతుంది అనేటువంటిది. ఇదే ఒక సభలో ఉపన్యాసం చేయటం, లేదా ఒక యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా కామెంటో లేదా ఒక ఉపన్యాసం చేస్తే ఉగ్రవాదే పని అయితే, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం, పోలీసు గోడలు దూకిపోవటం, పోలీసు వాళ్ళు చొక్కాలు పట్టుకోవటం, ఇదేమవుతుంది? అదే ఉగ్రవాదం, ఇదే అదే ప్రమాదం, ఇదే. ఒక వ్యక్తిని ఆయన విమర్శించాడు అనుకుందాం, విమర్శలో అభ్యంతరకరమైన పదాలు కూడా ఉండుండొచ్చు, ఆయన బాధపడి కూడా ఉండొచ్చు. గతంలో ఎప్పుడైనా ఒక జర్నలిస్టు అభ్యంతరకరమైన పదాలు, ప్రతిష్టకు భంగం కలిగించేవో చేస్తే వాళ్ళు డిఫమేషన్ కేసు వేసుకోవాలి, సివిల్ సూట్. కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి ఆ క్రిమినల్ కేసుల తరఫున పోలీసులు, ప్రభుత్వమే రంగంలో దిగి నడపటం అనేది ఇది చాలా అరుదైనటువంటి విషయం. పైగా దాని మీద ఇప్పుడు అతని మీద కక్షగట్టి ఎక్కడికి పోతే అక్కడికల్లా జనసేన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోవటం, పోలీస్ స్టేషన్ మీద దూసుకుపోవటం, పోలీసు వాళ్ళు నెట్టేయటం, స్టేషన్లోకి దూకటం, అసలు ఏమిటిదని? అదే ఇదే ఏది ఉగ్రవాదం? ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎవరు దోషులు? అందుకని ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, ప్రజాతంత్రవాదులు నిలదీయాలి. అది కేవలం ఇప్పుడు మేము వామపక్ష పార్టీలు అందరం కూడా సమావేశమై ఉమ్మడిగా ఈ అరెస్టుల్ని, ఈ ఉపా కేసు పెట్టి ప్రశ్న రావణ్ణి జైలుకు శాశ్వతంగా జైల్లో ఉండి ఆయన గొంతుని శాశ్వతంగా మూసేయాలి, నొక్కాలి అని చెప్పే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపా కేసు ఉపసంహరించుకొని ఆయన విడుదల చేయాలి, ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయాలి. వ్యక్తిగతమైన కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం ఈ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి ఈ రకమైనటువంటి నిరంకుశత్వానికి పూనుకోకూడదు అని చెప్పి మేము అందరం కూడా ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితోటి ఆగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేదానికి పూనుకుంటున్నారు. ఒక వ్యక్తి చేసే మీకుంటే విభేదం, ఆయనతోటి ఆ వ్యక్తి చేస్తూ ఆ వ్యక్తి మతాన్ని బట్టి, కులాన్ని బట్టి అందరికీ దాన్ని ఆపాదించడం, ఇది చాలా తప్పు. అతను ఒక నాస్తికుడు, అసలు నిజానికి తనకు తానే ప్రకటించుకున్నాడు నాస్తికుడు అని, అది వేరే విషయం. కానీ మతాన్ని ఇప్పుడు లాగుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. లాగటమే కాదు, ఆయన మీద ఈ రకమైన తప్పుడు కేసులు ప్రయాణించడం తప్పు అని అన్నందుకు ప్రకాష్ రాజు ఎంతో ప్రముఖుడు, గుర్తింపులైన కళాకారుడు, లౌకిక భావాలు కలిగిన వాడు, సినీ రంగంలో బాగా సీనియరు, గౌరవప్రధాన స్థానంలో ఉన్న వ్యక్తి. అటువంటి ప్రకాష్ రాజును కూడా లాగి బీజేపీ నాయకులు అతని మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దుర్గేష్ జనసేన మంత్రి, వీళ్ళిద్దరూ కలిసి ఏదో మాట్లాడుకొని ఏదో కుట్ర చేశారు అని చెప్పి అంటున్నారు. ఈ రకమైనటువంటి ఇద్దరు మాట్లాడుకుంటూ కుట్రేనా? ఆ మాట్లాడుకున్న ఆయన అడిగాడు ప్రకాష్ రాజు, ఎలా వచ్చింది మా ఫోన్ సంభాషణ మీకు అంటే, ఫోన్ ట్యాపులు చేస్తున్నారా పౌరుల మీద అని. దానికేం సమాధానం లేదు. పోనీ ఒకసారి మాట్లాడింది, అప్పుడప్పుడు మాట్లాడిన అన్ని బిట్లు చేసి ఏయో కలిపేసి మార్పింగ్ చేశారని ఆయనే స్పష్టంగా ప్రకటించాడు. మరి దానికి దుర్గేష్ గారు సమాధానం చెప్పాలా? ఎక్కడి నుంచి లభించింది ఆయనకి? ఇది ఒక బాధ్యతాయుతమైన స్థానంలో, మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక ఇండివిజువల్ రైట్స్ని కొల్లగొట్టేటువంటి అధికారం ఒక మంత్రికి ఎవరు ఇచ్చారు? ఎలా వచ్చింది ఆయనకి? ఎలా దాన్ని రూపొందించారు? దాన్ని ఆయన వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి. ఏదో ఒకటి విడుదల చేసేసి అప్రతిష్ట పాలు చేయటం కాదు. ఈరోజు ఆ స్థానంలో ఉన్న వాళ్ళని కూడా లాగి వీళ్ళని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలని తర్వాత భవిష్యత్తులో సామాన్యులకి ఏమిటి రక్షణ? అందుకని ఇది ఇంకొక తీవ్రమైనటువంటి విషయం. ఇదంతా జరుగుతూ ఉంటే అధికార పార్టీ మౌనంగా ఉంది. సోషల్ మీడియాకి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్స్ చేస్తున్నారు, అవన్నీ వివరాలు ఏమన్నా వాళ్ళ దగ్గర ఉండి బయట పెట్టవచ్చు.
ఏ సోషల్ మీడియా తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన అందరూ సోషల్ మీడియాలో నడుపుతున్నారు. అందరికీ కార్పొరేట్ ఫండింగ్ ఉంది, అందరికీ రకరకాల సోర్సెస్ వస్తున్నాయి. అన్ని సోర్సెస్ని బయట పెట్టాలి అటువంటప్పుడు. అందుకని అది కాదు సమస్య. ఈరోజు ఒక యూట్యూబర్ మీద ఉపా కేసు పెట్టి శాశ్వతంగా గొంతు నొక్కేయటం మీద తెలుగుదేశం వైఖరి ఏమిటి? వాళ్ళు ఏం చెప్పారు 2 ఏళ్ల క్రితం? అంతకుముందంతా అరాచకం రాజ్యాలు ఉంది, విధ్వంసం జరుగుతూ ఉంది, అసలు వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, ప్రశ్నించేవాడిని అణిచేస్తున్నారని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే మేము ఈరోజు పోరాడుతున్నామని చెప్పారు. అధికారానికి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్య విజయం అన్నారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు చేస్తున్న పని ఏమిటి? గత 2 సంవత్సరాల్లో మన పోలీస్ కేసు రికార్డు ప్రకారం 24 జూలై నుండి 26 జూన్ వరకు 1549 కేసులు సోషల్ మీడియా మీద బుక్ చేశారు. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద 1549 కేసులు బుక్ చేశారు. ఇందులో 1344 మంది అరెస్ట్ చేశారు. చిన్న విషయం కాదు. 2 ఏళ్లలో 1343 మందిని అరెస్ట్ చేయటం, 1549 కేసుల్లో పెట్టడం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా ఉండేది జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం. 1344 మందిని అరెస్ట్ చేశారు 2 సంవత్సరాల కాలంలో. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఇక ఎవరు కూడా నోరెత్తకూడదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వచ్చే లక్షల కోట్ల సంఖ్యలో వస్తే ఇప్పుడు ఆ సైట్ని మూసేశారు బీజేపీ ప్రభుత్వం. ఈ కల్చరు, బీజేపీ కల్చర్ని ఇక్కడ దిగుమతి చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కల్చర్ని. ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఇప్పుడు అయోధ్యలో కుంభకోణంతో వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రాముడికే పంగనామాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడ రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఆ రాముడికే పంగనామాలు పెట్టారు వీళ్ళు. వాళ్ళ అధికారానికి చెక్ మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పుడు వాళ్ళ పద్ధతులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు జనసేన బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం దానికి తాళం వేస్తుంది. అందుకని తెలుగుదేశం ప్రజాస్వామ్యం కోసం పోరాడి అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న తెలుగుదేశం ఈ ఉపా కేసుని పెట్టడం మీద అసలు ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఉపా కేసు పెట్టడానికి ఏ రకమైన టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఏం పాల్గొన్నాడు ఎక్కడైనా ఒక రుజువు ఉందా? ఒక ఆయన వచ్చి గన్నవరం పోలీస్ స్టేషన్లో మొన్న రాత్రి కంప్లైంట్ చేశాడు, జనసేన నాయకుడు. తెల్లవారి లోపల అరెస్ట్ చేశారు. ఎవరైనా కంప్లైంట్ చేసి ఇది నిజమా కాదా, ఈ ఆరోపణకు ఆధారం ఉందా, పోలీసులు దాన్ని వెరిఫై చేసి అరెస్ట్ చేయాలి. ఇక్కడ సాయికృష్ణ మర్డర్ అదృశ్యమైన వరకు వాళ్ళు కనపడకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి 10-15 రోజులు, 1 నెల రోజులు టైం పడుతున్నది. వాళ్ళు ఎక్కడున్నారు తెలిసి కూడా. అంటే దీని మీద ఏమిటి, దేని పట్ల ఏ వైఖరి తీసుకుంటున్నారు మీరు? ఎవరు ప్రమాదం, ఎలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు రాష్ట్రంలో? అందుకని ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి విషయాలు. ఇప్పటికే ఎవరెవరిని విమర్శ చేసిన కమెడియన్స్, స్టాండప్ కమెడియన్స్ మీద కేసులు పెట్టారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు మా అప్పలరాజు, మన రైతు సంఘ నాయకుడు, భూముల కోసం పోరాడుతుంటే పీడీ కేసు పెట్టారు. ఇటువంటి ఇప్పుడు మనకి రౌడీ షీటర్లు, మా బట్టాగూడలో భూ పోరాటం చేస్తుంటే రౌడీ షీటర్లు పెట్టారు. ఇతర వామపక్ష పార్టీల నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించారు. ఈ రకంగా ఒకళ్ళ మీదని కాదు, మొత్తం ఆందోళనని, ప్రజా ఉద్యమాలని, ప్రజల గొంతుకని ప్రశ్నించే వాళ్ళని అణిచేయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించరు. మన తెలుగు ప్రజలకి ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఉన్నాయి, ఉద్యమాల్లో గౌరవించినటువంటి, పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. ప్రజాస్వామ్య ఉద్యమం ఎన్టీ రామారావు కాలంలో పెద్ద ఎత్తున జరిగింది. దేన్ని సహించరు, కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని సహించరు, నిరంకుశత్వాన్ని సహించరు తెలుగు ప్రజలు. కాబట్టి తెలుగు ప్రజలు ఈ దురాఘాతాలని ఖండించి ప్రజాస్వామ్య హక్కుల కోసం నిలబడాలని వామపక్ష పార్టీల తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. శంకర్ మాట్లాడు. ఓకే, ఇవాళ మన రాష్ట్రం డైవర్షన్ పాలిటిక్స్కి ఒక వేదికగా మారిపోయింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో అనేక సంచలనాత్మకమైనటువంటి
విషయాలు బయటపడుతున్నాయి. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. వీటన్నిటికీ న్యాయం చేయకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించామని చెప్పుకునేటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అనేటువంటి హక్కుని వాళ్ళ కాలరాచి వేస్తున్నాయి. సోషల్ మీడియా పైన ఉక్కుపాదాన్ని మోపేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది కేసులు బనాయించడం ద్వారా ఏమి సాధిస్తున్నారు? మేము ప్రజాస్వామిక ప్రియులమని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్షాలను విమర్శించటమే విధిగా పెట్టుకోవటం కాదు. మీరు వాక్ స్వాతంత్ర్యం మీద గొడ్డలు వేటు వేస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది గొడ్డలు వేటు వంటిదే. రాజద్రోహ కేసు ఏమిటి? కృష్ణారావుని పైన అంటే ఎఫ్ఐఆర్లో మావోయిస్టులను బలపరిచాడు, మావోయిస్టు వాదనని సపోర్ట్ చేశాడు, హిడ్మాని నంబాల కేశవరావుని సపోర్ట్ చేశాడు ఆయన వారి ఉపన్యాసాలని చెప్పి ఎవరో ఒక అతను జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఇమ్మీడియట్లీగా రాజద్రోహం కేసు పెట్టి కేసుల మీద కేసులు బయటికి రాకుండా చివరికి ఉపా కేసు ఒక ఆయుధంగా పెట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం హతం చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖూనీ చేసిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాళ్ళు మానవ హక్కుల కాలరాజు వేసినటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి. ప్రశ్నించే గొంతును నేను, ఆ పేరుతో నువ్వు మాత్రం ఎవరినైనా తిట్టవచ్చు, తాట తీస్తాననవచ్చు, తోలు తీస్తాననవచ్చు, ఏమైనా మీరు అనవచ్చు. కానీ వేరే వారికి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ప్రశ్నించేటువంటి హక్కు లేదు. మీకు మాత్రమే ఉన్నది ప్రశ్నించేటువంటి హక్కు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. దీన్ని బలపరిచేటువంటి బీజేపీ నాయకులు రాముడి పేరు చెప్పి ఓట్లను దండుకున్నారు. ఇవాళ అదే రాముడి పేరు చెప్పి ధనాన్ని దోచుకున్నారు. ధనం మూలమిదం జగత్ అని చెప్పేసి నిరూపించినటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంఘ పరివార శక్తులు ఏం చెప్తాడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఏం చెప్తాడు, భగత్ ఏం చెప్తారు? దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని పచ్చిగా ఇవాళ సంఘ పరివారం మోసం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. నేను అత్యంత సెక్యులర్వాదిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాడు అయితే, స్వేచ్ఛని హర్షించేవాడు అయితే, వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రేమించేవాడు అయితే ఇమ్మీడియట్గా ఉపా కేసు ఉపసంహరించు, రాజద్రోహం కేసు ఉపసంహరించు. అలా కాకుండా ఒక భయం కలగజేసేటువంటి పద్ధతుల్లో ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కివేసేటువంటి ప్రయత్నం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వామపక్ష పార్టీలుగా, సిపిఐగా ప్రశ్నించేటువంటి గొంతుల్ని లేదు. ఇవాళ ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడు జాతీయ స్థాయిలో, వారి అభిప్రాయాన్ని వారు చెప్పారు. కాబట్టి వాళ్ళ గౌరీ లంకేష్ విషయంలో భారతీయ జనతా పార్టీని తూర్పుపట్టినటువంటి ఒక అభ్యుదయవాది, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవాడు, పాతవన్నీ తిరగదోటి దీంట్లో ప్రకాష్ రాజుని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గపూరితమైన చర్య. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఇదంతా కూడా. ఆయన మీద వచ్చినటువంటి దాడిని తిప్పికొట్టేటువంటి సాహసం చేయలేక కృష్ణరావణ్ ఒక ఉదంతాన్ని ఆసరాగా తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ కూటమి ప్రభుత్వం పాల్పడింది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ తక్షణమే ఉపా కేసును ఉపసంహరించాలని చెప్పి, లేని ఎడల
వామపక్ష పార్టీలుగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు నా పేరు బిఎస్ అమర్నాథ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు వామపక్ష పార్టీలన్నీ కూడా సమావేశమై ప్రశ్న అనే యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి రావణ్ పైన ఉపా చట్టాన్ని పెట్టడం అనేది పూర్తి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదే కాకుండా చట్టబద్ధమైన పాలనకు పూర్తి వ్యతిరేకమైంది. అసంతృప్తిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏ రకంగా అయినా కూడా సరే అణచివేయాలని, బెదిరించాలని, భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు రావణ్ మీద కేసులు పెట్టడము, మరి కోర్టు విడుదల చేసినప్పటికీ మళ్ళీ అరెస్ట్ చేయడము, మళ్ళీ కోర్టుకు ప్రవేశపెడితే మళ్ళీ అరెస్ట్ చేయడం, ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది అంటే కక్షపూరితంగా ఎటు తిరిగి అతన్ని జైలుకు పంపించాలా అనే ఉద్దేశంతోనే చేసింది. 4 సార్లు విఫలమైనప్పటికీ 5వసారి ఉపా చట్టాన్ని ఉపయోగించినారు. ఇది ఏ రకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన, లేకుంటే చట్టబద్ధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు, లేకుంటే పోలీసు శాఖని ఎందుకోసం ఉపయోగిస్తున్నారు? కాబట్టి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన నిర్వహించాలా అనుకుంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాళ్ళకి అభ్యంతరకరమైనవో లేకుంటే ఉన్నట్టయితే నువ్వు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అట్టుంచి న్యాయపరమైనటువంటి పద్ధతులు కూడా అధిగమించి ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది పూర్తిగా విరుద్ధమైంది. ఇంకా రెండవ విషయం ఏమంటే వివక్ష. ఒకవైపు ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉండి అధికార పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పటికీ ఇంకా కొద్దిమంది వ్యక్తులు పూర్తి కులతత్వాన్ని, మతతత్వాన్ని వ్యతిరేకించి ద్వేషాన్ని పెంపొందించే విధమైనటువంటి వాతావరణం చేస్తున్నప్పటికీ వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి టార్గెటెడ్గా కొద్దిమందినే తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి దాడి చేయడము, వాళ్ళని నోరు మూయించడం అనే దాన్ని పూర్తి వ్యతిరేకించదగ్గది. ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాతావరణం కానీ, ప్రజాతంత్ర వాతావరణాన్ని కానీ పూర్తి వ్యతిరేకమైందని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వము దీన్ని ఉపసంహరించాలి, ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రకమైనటువంటి చేపట్టకపోయినట్టయితే మేము కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. నా పేరు కె పోలారి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది భగవద్గీత, రావణ మరొకలో మాట్లాడితే అవి బూత్ అయిపోతూ ఉంది. స్పష్టంగా రావణ మాట్లాడింది ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అనే రకంగా మాట్లాడితే సహించలేక ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అక్రమ కేసులతో ఆగకుండా రాజద్రోహం పేరు మార్చారు, దేశ సమగ్రతని. ఆ రాజద్రోహం కేసు ఓపా కేసు సెక్షన్లు పెట్టారు, 152 ఓపా, బెయిల్ రాకుండా ఉండటం కోసం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, నేను ఒక్కసారి అన్నాను కదా, నేను 10 సార్లు అనలేదు కదా అనే రకంగా. అన్నానని ఒప్పుకుంటున్నారు, నేను ఒక్కసారి అనే రకంగా అన్నానే రకం మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి అన్నా, 4 సార్లు అన్నా తప్పు అయితే అది నీది తప్పు అవుతుంది. అంటే మీ లోపాలను కప్పిపుచ్చినందుకు ఇవాళ ఈ రకం దాడి చేయటం. కేవలం ఇది రావణ్ మీదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి, ఇతర రాజకీయ పార్టీలకు హెచ్చరికగా
మీరు ఎవరన్నా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అది రాజకీయ విమర్శ కావచ్చు, వాళ్ళు చేస్తున్న కుంభకోణాల మీద కావచ్చు, అమరావతిలో చేస్తున్న మోసాల విషయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ విషయం మీద మీరు మాట్లాడినా మీకు ఇదే గది పడుతున్న రకంగా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రావణ్ మీద పెట్టిన కేసుల్లో ఈ సెక్షన్ రాజద్రోహం కానీ ఓపా కానీ తీసేదని కొడతా ఉన్నాం. అదే రకంగా సెక్షన్ తీసేటవి కాదు, ఈ ఓపా చట్టం, రాజద్రోహం 2 చట్టాలని పూర్తిగా రద్దు చేయాలనే రకంగా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయకపోతే, ఈ కేసులు వెనక అయిపోతే భవిష్యత్తులో అందరం కలిసి ఒక ఆందోళన సిద్ధమవుదాం తెలియజేస్తూ ఉన్నాం. भाषा की भाषण इसके खादर भाषा MCPI पार्टी ప్రశ్న రావణ్పై ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టేలాగా భావస్వేచ్ఛ ప్రకటనపై దాడి చేయడం జరిగింది. అనేక కేసుల నుంచి బెయిల్ ఇస్తే బెయిల్ రాని సెక్షన్లు ఏమున్నాయని చెప్పి ఉద్దేశపూర్వకంగానే గన్నవరంలో పెట్టినటువంటి కేసులు, రాజద్రోహం, అలాగే ఉపా పేరుతో కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళకి ఎవరూ ప్రశ్నించకూడదు, మేము ఏం మాట్లాడినా చెల్లిద్ది అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ బీజేపీ RSS యొక్క విధానాల్లోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ రాజద్రోహం ఉపా కేసు మీద తెలుగుదేశం యొక్క వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటి వరకు గొడ్డల పార్టీ అని చెప్పి సోషల్ మీడియాలో అనేక మీరు కార్యక్రమాలు చేసి గొడ్డల పార్టీతో ఈరోజు రాష్ట్రాన్ని చాలా ఊపిరి పీల్చాం, రాష్ట్రాన్ని చాలా శాంతియుతంగా కాపాడుకున్నామని చెప్పారు. మరి ప్రశ్నించే వాళ్ళపై మీరు ఎందుకు గొడ్డలు పెడుతున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజానీకం ఎదురుస్తున్నారు. అలాగే వామపక్ష పార్టీలుగా మేము కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మరి మొన్న లోకేష్ కూడా చెప్పారు, ప్రశ్నించాలి అని చెప్పారు. మరి ప్రశ్నిస్తేనే కదా మీరు ఈరోజు ఈ భయంకరమైనటువంటి ఉపా కేసులు పెడతా ఉన్నారు. ఇది దుర్మార్గ చర్య. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకొని కొడతా, ఆ కొడక ఈ కొడక అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి అదే మాట్లాడిన దాన్ని మరి మీరు మాట్లాడితే ఒక విధంగా ఉంది, వేరే వాళ్ళు మాట్లాడితే మీకు వ్యతిరేకం. అంటే మీరు కనీసం మిమ్మల్ని విమర్శించే కూడా దాన్ని స్వీకరించే స్థాయిలో ఈరోజు పవన్ కళ్యాణ్ లేరంటే మరి ఇంత దారుణమైన పరిపాలన జరుగుతూ ఉంది. అంటే భవిష్యత్తులో మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసిన తీరు చూస్తే పోలీస్ వాహనాన్ని అడ్డపట్టడం, పోలీస్ స్టేషన్ పైనే దాడి చేయడం, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లపై గోడలు దూకి చేస్తూ ఉంటే ఇది మరి వాళ్ళకి ఏమనాలో మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ప్రభుత్వంలో మీరే ప్రభుత్వం మీద పోలీసు స్టేషన్ మీద దాడి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమనాలో కూడా ఒకసారి ఆలోచించుకునే అవసరం ఉంది. ఏదైనా కూడా బీజేపీ చేతుల్లో బీజేపీ విధానాల్ని ఆంధ్రప్రదేశ్లో మీరు అమలు చేస్తే ఉపా పేరుతో రాజద్రోహం కేసుతో పేరుతో మాత్రం వామపక్షాలుగా చూస్తూ ఊరుకో. భవిష్యత్తులో మేము పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి ప్రశ్న రావణ్పై పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ప్రశ్న భాష నా పేరు కిషోర్ బాబు, నేను CPI-ML పార్టీ. ఈరోజు దేశం మొత్తం మీద మతోన్మాదం పెరుగుతూ ఉంది. బీజేపీ ఒకవైపు రాజ్యాంగాన్నే మొత్తం దాని స్వభావాన్నే మార్చాలనే ప్రయత్నంలో ఉంది. ట్రంప్కి సామ్రాజ్యవాద అనుకూలమైనటువంటి విధానాలన్నింటినీ అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది. దేశంలో రాజకీయ సామాజిక కల్లోలం పెరుగుతోంది. ఈ కల్లోలం పెరుగుతున్న వాతావరణంలో ప్రభుత్వంలో ఉన్న ఇంటి వాళ్ళు, అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రాల్లో కానివ్వండి,
ఏమాత్రం కూడా వాళ్ళ విధానాల పట్ల చిన్నపాటి నిరసన వ్యక్తమైనా కానీ వాళ్ళని ప్రశ్నించే ఇంటి గొంతుకల్ని కత్తిరించడానికి చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మన హైదరాబాద్లో కేవీఆర్ అనే జర్నలిస్ట్ని ఆంధ్ర పోలీసులు పోయి అరెస్ట్ చేసుకొని వస్తే అక్కడ జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఆందోళన చేశారు. దాని తర్వాత ఘటనగా ఇది జరిగింది. అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఇదే రకమైన ఇది జరిగింది. అందువల్ల ఇది ఒక వరుసగా పరంపరగా సాగుతూ ఉంది. గతంలో ఏమిటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రెండే ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రశ్నించే గొంతుకులు పెరిగినాయి. ఈ పెరిగిన దీన్ని అంతటినీ కూడా డెమోక్రటిక్ స్పేస్ అనేది మిగల్చకుండా ఈ రోజున ప్రభుత్వాలన్నీ కూడా తీవ్రమైన దాడి సాగిస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ అన్నాడనే పేరుతోటి ప్రశ్న రావణ్ణి దాకా తీసుకుపోవడం అన్నది చాలా తీవ్రమైన పరిణామం. అందువల్ల మేము వామపక్ష పార్టీలుగా ఇదే పరిస్థితి సాగితే అసలు ప్రశ్నించేంటాడే లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది. అందువల్ల ఈ డెమోక్రటిక్ స్పేస్ అనే దాన్ని మిగుల్చుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యవాదులందరి మీద ఉంది. అందువల్ల దీన్ని ఖండించి దీనికి వ్యతిరేకంగా ఒక ఆందోళన ఉద్యమాన్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.